మాలతికి మట్టితో బొమ్మలను తయారు చేసే నైపుణ్యం ఉంది. ఈ విషయానికి ఆమె ప్రేమికునికి కూడా తెలుసు. అది నవరాత్రుల సమయం. అందుకని మాలతి సముద్ర తీరానికి వెళ్లి సముద్రతీర ఇసుకతో ఒక అద్భుతమైన దేవత బొమ్మను తయారు చేసింది. ఆమె ప్రియుడు వచ్చి చూసేలోపు ఆ ఇసుక దేవత బొమ్మకు మెరుగులు దిద్దుతూ ఉంది. దేవత బొమ్మ వెనుక ఒక పచ్చరంగు పొగ పైకి వస్తూ ఉంటుంది. సమయం అవుతున్న కొద్దీ దేవత బొమ్మ వెనుకవైపు వస్తున్న పచ్చరంగు పొగ దట్టమవుతూ ఉంది. మాలతి ఆ పొగను పట్టించుకోకుండా దేవత బొమ్మకు మెరుగులు దిద్దే పనిలో పూర్తిగా లీనమైపోయింది. దేవత బొమ్మకు వెనుకవైపు నుండి వస్తున్న ఆ దట్టమైన పచ్చరంగు పొగలో నుండి ఒక మంత్రసాని వెలుగులోకి వస్తుంది. పచ్చరంగు పొగ మాయమవుతుంది. తన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోలేని స్థితిలో మాలతి తాను రూపొందించిన బొమ్మపైనే ధ్యాస పెట్టుకుంది. అప్పుడు ఆ మంత్రసాని తన మంత్రదండంతో మాలతిపై ఒక వెలుగును ప్రసరింపజేస్తుంది. మంత్రదండం నుంచి వచ్చిన వెలుగు మాలతి మీద పడిన వెంటనే మాలతి కుక్కపిల్లగా మారిపోతుంది. మంత్రసాని తన మంత్రశక్తికి గర్వపడి పెద్దగా నవ్వుకుంటుంది. కుక్కపిల్లగా మారిన మాలతి అప్పుడు ప్రపంచ సోయలోకి వస్తుంది. తాను కుక్కపిల్లగా మారిపోవటాన్ని తలుచుకుని గిలగిలా కొట్టుకుంటుంది. మంత్రసాని పచ్చరంగు పొగగా మారి మాయమవుతుంది. కుక్కపిల్లగా మరిన మాలతికి ఏం చేయాలో, కుక్క ఆకారంలో నుండి తిరిగి మనిషి ఆకారానికి ఎలా రాగలనో అని అయోమయంలో పడ్డది. అప్పుడు అక్కడికి చేతిలో ఒక రోజా పువ్వుతో మాలతి ప్రేమికుడు జ్వాలా వస్తాడు. మట్టి బొమ్మ చాలా బాగుంది. మాలతి నైపుణ్యానికి జోహార్లు. అవును, మాలతి ఏది, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈ కుక్కపిల్లను బొమ్మకు కాపలాగా ఉంచి వెళ్ళింది. ఇది మనుష్యులను బెదిరించే కుక్క కాదు. నా ముఖం చూస్తూ తోక ఆడిస్తూ కుయ్కుయ్ అంటోంది అనుకున్నాడు జ్వాలా. జ్వాలా బీచ్ చుట్టూ చూశాడు. ఎక్కడ మాలతి జాడ తెలియలేదు. నన్ను రమ్మని మాలతి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒక దేవత బొమ్మను ఇసుకు మట్టితో చేసి చూపిస్తాను. నేను చెప్పిన టైముకు ఖచ్చితంగా ఉండాలి అని కూడా చెప్పింది. నేను ఆమె చెప్పిన సమయానికి వచ్చాను. ఆమె లేదే. సమయం అవుతున్న కొద్దీ జ్వాలాకి టెన్షన్ ఎక్కువైంది. చాలాసేపు అక్కడు ఉండి తన ప్రేమికురాలు రాకపోవటంతో జ్వాలాకు ఆదుర్దా ఎక్కువయింది. ఏం చేయాలి అని ఆలోచించాడు. జ్వాలాకి ఒక ఐడియా తట్టింది. వెంటనే తన దగ్గరున్న మాలతి ఫోటోను బయటకు తీసి అటుగా వస్తున్న వ్యక్తుల దగ్గర ఆ ఫోటోను చూపించి మాలతి గురించి అడిగాడు. ప్రతి ఒక్కరూ ఆమెను చూడలేదని చెప్పారు. నిరాశ, నిస్పృహలతో ఏమీ తోచక అటూ ఇటూ తిరుగుతున్న జ్వాలాకి తన కాళ్లకు అడ్డుపడుతున్న కుక్కపిల్ల గుర్తుకి వచ్చి దానివైపు చూశాడు. ఎందుకు నా వెనుకే తిరుగుతున్నావు? నేనే మాలతి కనబడలేదనే టెన్షన్లో ఉన్నాను. నీకు ఏం కావాలి? అది సరే, దేవత బొమ్మకు నిన్ను కాపలా పెట్టి వెళ్ళిందే. ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? కుక్కతో మాట్లాడాడు. అది నేను కుక్కను కాదు జ్వాలా, నీ మాలతీని. నువ్వు గుర్తుపట్టలేదా? నాకోసం నేను కనబడలేదని నన్ను వెతుక్కుంటూ ఎంతసేపు తిరుగుతావు? నేనే మాలతిని. మాట్లాడింది మాలతి. కాని ఆ మాటలు బయటకు వినబడలేదు. మళ్లీ గిలగిలా కొట్టుకుంది. ప్రస్తుతం తను కుక్క రూపంలో ఉన్నానని జ్వాలాతో ఎలా చెప్పాలో తెలియక పిచ్చివాడిలా తిరుగుతున్న జ్వాలా వెనుకే వెళ్ళింది మాలతి. మాలతికి జ్వాలా కనబడలేదు. అక్కడా ఇక్కడా వెతికింది. మళ్లీ దేవత విగ్రహం దగ్గరకు చేరుకునేందుకు సముద్ర తీరపు ఇసుకలో నడవటం ప్రారంభించింది మాలతి అలైస్ కుక్క. తనకు కొత్తగా ప్రసాదించబడ్డ మంత్రాలు బాగానే పనిచేస్తున్నాయని మాలతిని కుక్కగా మార్చినప్పుడు తెలుసుకున్న మంత్రసాని ఆనందంతో నాట్యం ఆడింది. ఇక తన రెండవ కోరికను పూర్తి చేసుకోవటానికి మంత్రసాని తన రూపం మార్చుకోవటానికి మంత్రాలు చెప్పుకుని తన రూపాన్ని మాలతిగా మార్చుకుంది. పూర్తిగా మాలతి రూపం ధరించిన మంత్రసాని జ్వాలాను కనుగొని అతనికి ఎదురుపడి తనని క్షమించమని, తాను రెస్ట్ రూముకి వెళ్లానని, అది రోడ్డుకు అవతలపక్క ఉన్నందువలన లేటైందని తనని క్షమించమని వేడుకుంది. అతనిపైకి పచ్చరంగు వెలుతురును విసురుతుంది. ఆ పచ్చరంగు వెలుతురు జ్వాలా మొహానికి తగలగానే అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆశ్చర్యంతో తనకు ఏదో తగిలిందని గ్రహిస్తాడు. అమాంతం అతన్ని వశపరుచుకుని అతనితో సన్నిహితం అవుతుంది. జ్వాలా మంత్రసానిని మాలతి అనుకుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్లావో నాకు అర్థం కాలేదు. పిచ్చివాడిలాగా తిరిగాను. నీ ఫోటో చూపించి చాలామందిని అడిగాను. అందరూ తాము చూడలేదని చెప్పారు. ఇక పోలీసులకు ఫోన్ చేద్దామనుకున్నంతలో నువ్వు కనిపించావు. నువ్వు చేసిన ఈసుక మట్టి దేవత బొమ్మ అద్భుతం. అవును, నువ్వేంటి ఒక కుక్క పిల్లను కాపలా ఉంచావు? అంటూ మాట్లాడుకుంటూ వెళుతున్న వారి వెనుకు కుక్కగా మారిన మాలతి రావటం చూసి మంత్రసాని ఒక మంత్రం చదువుతుంది.
మంత్రసాని మంత్రం చదివిన వెంటనే అక్కడ ఒక చక్రం రూపుదిద్దుకుంటుంది. పెద్ద చక్రానికి పైన మరో చక్రం, ఆ చక్రంపై ఒక పెద్ద డేగ ఉంటుంది. ఆ డేగ ఎగురుకుంటూ వచ్చి కుక్కను తన కాళ్లతో పట్టుకుని తీసుకువచ్చి ఇసుకమట్టిలోని ఒక పెద్ద గుంటలో పడేసి వెళ్ళిపోతుంది. జ్వాల, మాలతి రూపంలో ఉన్న మంత్రసానితో కలిసి దేవత బొమ్మ దగ్గరకు వెళ్లటానికి తన కారులో బయలుదేరతాడు. గుంటలో నుండి కుక్క రూపంలో ఉన్న మాలతి పైకి రావటానికి ప్రయత్నించినప్పుడల్లా కుక్కను కాపలాకాస్తున్న మాయాజాల డేగ మళ్లీ కుక్కను గుంటలోకి తోసేస్తుంది. కుక్క రూపంలో ఉన్న మాలతి ప్రార్థనను వినిపించుకున్న దేవతల్లో ఎవరో ఒకరు సముద్రంలో నుండి ఒక ఆవును పంపిస్తారు. ఆ ఆవు కుక్క ఉన్న గుంట దగ్గరకు వస్తుంది. డేగ ఆవుతో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో ఆవు యొక్క శక్తి ముందు డేగ పోరాడలేక పారిపోతుంది. ఆ భీకర యుద్ధం తరువాత ఆవు మాలతి చేసిన మట్టి బొమ్మ దేవతను ప్రార్థించింది. ఓ దేవత, ఈ కుక్కపిల్లను దుష్టశక్తుల దగ్గర నుండి కాపాడి దానికి తోడుగా ఉండి ఆ దుష్టశక్తులను హతమార్చు అని కోరుకుంది. ఆ క్షణం ఆ మట్టి బొమ్మలో నుండి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఆ భగవంతుడు కుక్క రూపంలో ఉన్న మాలతిని ఆశీర్వదిస్తాడు. వెంటనే మాలతి కుక్క రూపం నుండి మనిషి రూపానికి మారుతుంది. అక్కడ ఏం జరుగుతోందో తెలియని మాలతీ రూపంలో ఉన్న మంత్రసాని ఆనందంగా మట్టి బొమ్మ దేవత దగ్గరకు వస్తూ ఉంటుంది. భగవంతుడు తన శరీరంలో నుండి అగ్ని కిరణాలను ప్రసవింపజేస్తాడు. ఆ కిరణాలు మంత్రసానిని తాకినప్పుడు మంత్రసాని భస్మమైపోయింది. అదే సమయం జ్వాల తన కారులో అక్కడికి వస్తాడు. జ్వాల తన ప్రేమికురాలుని కలుసుకున్నప్పుడు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.